ఎన్టీఆర్ ఇటీవలి వ్యాయామ వీడియోలు అతనిని సన్నగా, పోరాటానికి సిద్ధంగా ఉన్న శరీరాన్ని చూపిస్తున్నాయి. అభిమానులు అతని అంకితభావాన్ని ప్రశంసించగా, కొందరు అతని శిక్షణ తీవ్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ను అసమానమైన క్రేజ్తో ఏలుతూనే ఉన్నాడు. దేవర చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ శక్తివంతమైన స్పందన తర్వాత, దర్శకుడు ప్రశాంత్ నీల్తో ఆయన సహకారం గురించి ప్రకటించడం పరిశ్రమ అంతటా భారీ సంచలనం సృష్టించింది. ఆర్ఆర్ఆర్ స్టార్ మరియు సాలార్ దర్శకుడు ఏమి తెరపైకి తీసుకువస్తారో చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం నిర్మాణంలో తీవ్రంగా పాల్గొంటున్నాడు మరియు పదునైన గడ్డం మరియు తీవ్రమైన స్టైలింగ్తో అతని కొత్త కఠినమైన లుక్ ఇప్పటికే వైరల్ అయ్యింది. హై రిస్క్ యాక్షన్ కోసం నో బాడీ డబుల్ డ్రాగన్ అనే టైటిల్తో వస్తున్న ఈ సినిమా షెడ్యూల్ డిసెంబర్ మొదటి వారంలో రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభం కానుంది. ఈ దశలో విపరీతమైన యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. ఈ సన్నివేశాలు ఎన్టీఆర్ ఇంతకు ముందు ప్రయత్నించిన వాటి కంటే చాలా ప్రమాదకరమైనవని బృందానికి దగ్గరగా ఉన్న ఒక మూలం వెల్లడించింది. ధైర్యంగా నిర్ణయం తీసుకుని, బాడీ డబుల్ ఉపయోగించకూడదని ఎంచుకున్నాడు. స్టంట్ డూప్లికేట్ల యుగం ముగిసిపోతోందని ఎన్టీఆర్ భావిస్తున్నాడని ఆ వర్గాలు తెలిపాయి. ప్రతి యాక్షన్ సన్నివేశాన్ని స్వయంగా చేయాలని ఆయన కోరుకుంటున్నారు. ఆసక్తికరంగా, ఇందులో ఉన్న నష్టాల గురించి ఆయన తన భార్య మరియు పిల్లలకు ఇంకా తెలియజేయలేదని సమాచారం. రాత్రిపూట ఇంటెన్స్ షూట్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ బృందం దాదాపు ప్రతి రాత్రి దాదాపు 3 వారాల పాటు షూటింగ్ చేస్తుంది మరియు పురోగతిని బట్టి షెడ్యూల్ పొడిగించవచ్చు. శీతాకాలపు రాత్రులు మరియు పెద్ద ఎత్తున సెట్లు షూట్ను మరింత సవాలుగా చేస్తాయి. ప్రశాంత్ నీల్ ఈ యాక్షన్ బ్లాక్లను సినిమా ప్రపంచం మరియు స్వరానికి కేంద్రంగా రూపొందించారు, బలమైన అంచనాలను సృష్టించారు. పరివర్తన మరియు పెరుగుతున్న హైప్. ఎన్టీఆర్ ఇటీవలి వ్యాయామ వీడియోలు అతనిని సన్నగా, పోరాటానికి సిద్ధంగా ఉన్న శరీరాన్ని చూపిస్తున్నాయి. అభిమానులు అతని అంకితభావాన్ని ప్రశంసించగా, కొందరు అతని శిక్షణ తీవ్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆలస్యం అవుతుందనే పుకార్లు ఉన్నప్పటికీ, ప్రాజెక్ట్ వేగంగా అభివృద్ధి చెందుతోందని మేకర్స్ ధృవీకరించారు.